హాయ్ అండి, నేను మీ నీల. మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి లేకపోతే ఎలాగా, రండి చేసేద్దాం. ముందుగా కొబ్బరి చికెన్ తీసుకుని కూరొడి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ కూడా పై చిక్కులు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని అసలు వేయించే పనే ఉండదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ముందుగా తీసుకున్న కొబ్బరి కూర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం నూనె పోసుకుని వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు బాగా వేయించుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలరింగ్ కోసం. వేయించుకున్న తాలింపుని తీసుకొచ్చి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో కలిపేసుకోవడమే. మీకు వీలైతే కొత్తిమీర కూడా జల్లుకోండి. మన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.